తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి విద్యా సంవత్సరం సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకొని మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం అనేటువంటిది జరుగుతున్నది. యువత తమ యొక్క కలలు నిజం చేసుకోవడం కోసం వారి యొక్క తల్లిదండ్రులు వారికి శక్తి మించినటువంటి అప్పులు చేసి వారి పిల్లలను ఇంజనీరింగ్ అనేటువంటిది చదివించడం అనేటువంటిది జరుగుతున్నది. కానీ ఇటీవల కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచేలా వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా క్రిమినల్ వేస్ట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఎంతో మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఆత్మన్యూన్యత భావాన్ని కల్పించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగనటువంటి అంశం. నిజానికి మంచి విద్యావకాశాలు కల్పించి చదువుకున్న తర్వాత వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంటది. ఆ అంశాన్ని మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం విద్యార్థులను మాత్రమే నిందించడం అనేటువంటిది భావ్యం కాదు. ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థులను అవమానించేటువంటి అంశం పైన దృష్టి పెట్టినంతగా వారికి విద్యా సౌకర్యాలు కల్పించడంలో దృష్టి పెట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించడం కాదు, వారికి మంచి సౌకర్యాలు కల్పించమని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.